హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మానిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ మనకి ఇన్ని రోజులు మనకి ఎలా డబ్బు సంపాదించాలి, మనశ్శాంతిగా ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఏప్రిల్ 25న ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఆఫ్లైన్ క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటి, సో ఆఫ్లైన్ క్లాసెస్లో ఎలా ఉంటుంది క్లాసెస్, అసలు ఈ రోజు మనం చాలా టాపిక్స్ మాట్లాడదాం. సో సార్తో మాట్లాడి ఇవన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో ఇప్పుడు మీరు డబ్బుని ఎలా సంపాదించాలి, దేవుడి కృప ఎలా ఉండాలి, మనశ్శాంతిగా ఎలా ఉండాలి, అండ్ ఆరోగ్యంగా ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారని మాకు తెలుసు. రీసెంట్గా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఆన్లైన్ క్లాస్కి ఆఫ్లైన్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఏముంటుంది డిఫరెన్స్? ఆన్లైన్ క్లాస్ ఎంతసేపు ఎలాగుంటుందంటే, నేను మహా అంటే వాళ్ళకి ఒక గంట టైం కేటాయించగలను. ఆన్లైన్ క్లాస్ అంటే నేను మాట్లాడి నేను ఏదైతే చెప్తుంటానో వాళ్ళు వినే వరకే ఉంటుంది, అంత ఇంపాక్ట్ చూపదు. జస్ట్ వాళ్ళకి ఏంటంటే అక్కడ ఒక 10% వాళ్ళకు బాధలు ఉన్న వాళ్ళకి ఓదార్చినట్టు ఉంటుంది. అదే వాళ్ళు ఆఫ్లైన్ క్లాస్కి వచ్చారనుకోండి, ఫుల్ డే సెషన్ ఉంటుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు. అందరూ అక్కడ కలవడం వల్ల ఏముంటుందంటే, మనిషి సైకాలజీ ఎలాగుంటుందంటే, నాకు ఒక్కరికి ప్రాబ్లం ఉందంటే అందరూ బాధ ఉందని ఫీల్ అవుతారు. అక్కడ 100 కరెక్ట్. నాకే కాదు అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అక్కడ కొంచెం వాళ్ళు స్టేబుల్ ప్రశాంతంగా నాకే కదా వీళ్ళకి కూడా ఉన్నాయని హ్యాపీగా ఉంటారు అనమాట. ఆఫ్లైన్ క్లాస్లో అన్నప్పుడు ప్రతిదీ అక్కడ వేసి చూపిస్తాం ప్రొజెక్టర్లో. అసలు మనం హెల్త్ని ఎలా పూజించాలండి. ఇప్పుడు చూడండి, మనం ఏదో అది లేదు ఇది లేదని ప్రతిసారి మనం బాధపడుతూ ఉంటాము. అసలు మన బాడీ స్ట్రక్చర్ చూసుకుంటేనే కొన్ని కోటి విలువైందండి. ఇప్పుడు మనకు కళ్ళు లేని వాళ్ళని చూడండి, మనం కళ్ళని ఎప్పుడు గుర్తించాము. అదే ఇప్పుడు అంటే ఇప్పుడు మొబైల్ కెమెరా ఉంటుంది, ఆ కెమెరా చూడండి కొద్ది వరకు పని చేస్తుంది, కొద్ది వరకు తీసుకోగలుగుతుంది. కానీ మన కళ్ళు చూడండి ఎంత లాంగ్ వరకు అయినా చూడగలవు. అంటే చూడండి, అంటే బై బర్త్ మనకు వచ్చిందా లేదా ఇది, అంటే దీన్ని గుర్తించుకోవట్లేదు. అదే మొబైల్లో చూడండి, మెమొరీ పవర్ ఉంటుంది. 12 GB 16 GB అంటే 250 MB, తర్వాత 1 TB 500 TB ఇవన్నీ ఉంటాయి. మెమొరీలో చూడండి, మన మైండ్లో కొన్ని వందల టీబీలు స్టోర్ అయి ఉంటాయి. అంటే మనకు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతిదీ అలా ఒక 2 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, అన్నీ మనకు గుర్తొస్తాయి. అంటే మనకి చిన్నప్పుడు ఏం జరిగింది, బాల్యంలో ఏం జరిగింది, మనల్ని ఎవరు బాధ పెట్టారు, ఎవరు మనల్ని హ్యాపీగా చూసుకున్నారు, ఇవన్నీ మనకు గుర్తొస్తున్నాయి లేదా? మరి ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి ఉన్నాయండి? అంటే మనకు బై బర్త్ ఇవన్నీ ఉన్నాయా లేదా? అంటే మనిషి వీటిని గుర్తించుకోవట్లేదు. అంటే మనిషి ఏదైతే గుర్తించుకోవట్లేదో వాళ్ళని అక్కడికి అంటే ఒక వీడియో రూపం వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అప్పటి వరకు వాళ్ళకి తెలియదు అసలు నిజంగా మనం ఇన్నోటి పొందామా అంటే లేని దాని గురించి ఆలోచన చేస్తాం. అది లేదు ఇది లేదని. అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి, మనం పుట్టినప్పుడు మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడింది కదా. తర్వాత డబ్బు అండి, డబ్బు దగ్గరికి వచ్చేలోపు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, తర్వాత నాకు అంటే నా శాలరీ నాకు సరిపోవట్లేదు, ఇవన్నీ చెబుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ చూపిస్తూ ఉండే వీడియోలో. మనకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ రోజు వరకు అండి, డబ్బు ప్రతిరోజు మనకు ఉపయోగపడుతుందా లేదా? ప్రతి సిచ్యువేషన్లో ప్రతి విషయంలో ఉపయోగపడుతుంది. ప్రతి విషయం మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఓ బుక్ కావాలి, పెన్సిల్ కావాలి అంటే వాటికి కూడా డబ్బు అవసరం కదా. తర్వాత పేరెంట్స్ మనల్ని ఎలా చూసుకున్నారు, మనం అడగకోకుండానే వాళ్ళు మనకు బట్టలు కొనిచ్చారు, ఫుడ్ పెట్టారు, సైకిల్ కొనిచ్చారు. అంటే ఇవన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి ఇవన్నీ ఎలాగ వచ్చాయి? డబ్బు. అంటే మనకు అంటే మనకి ఎప్పుడైతే మనం ఈ సమాజంలో తిరుగుతామో, సమాజం యొక్క ఇంపాక్ట్ మన పైన పడుతుందో, అప్పుడు మనకు డబ్బు పైన ఉన్న గౌరవము వాటిని గుర్తించుకోలేకపోతున్నాం. అంటే డబ్బు మనకు ఊహ తెలిసినప్పటి నుండి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే మనం అడక్కోకుండానే మన పేరెంట్స్ రూపంలో మనకు ఉపయోగపడింది. బట్ ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే, డబ్బు పట్ల మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి, ఇవన్నీ వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్గా చూపించినప్పుడు ఏమవుతుందంటే రియలైజ్ అవుతారు. దానికి నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను, డబ్బు లేదని ఎప్పుడు తిట్టకండి. మనకు ఊహ తెలిసినప్పుడు నుండి ఈ రోజు వరకు ప్రతి క్షణం మనం డబ్బు అనేది కాపాడుతూ వస్తుంది. అదే చెప్తున్న కలియుగంలో డబ్బే భగవంతుడు అండి, డబ్బే సర్వస్వం. ధనం మూలం ఇదం జగత్ అంటారు. డబ్బు ఉంటే మనిషి ఏదైనా చేయగలడు. మనిషి ప్రశాంతంగా ఉండనన్నా డబ్బు కావాలి, మనిషి ప్రశాంతత కోల్పోవాలన్నా డబ్బు కావాలి. డబ్బుది ఇది కాదండి, అది మనం తీసుకునే విధానాన్ని బట్టి డబ్బు యొక్క ప్రమేయం మన పైన ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు చూసి హీలింగ్ అవుతున్నప్పుడు అసలు ఒక్కొక్కరు చాలా దారుణంగా ఏడవడాలు అన్నీ చేస్తూ ఉంటారు కదా. దాని తర్వాత మనసంతా చాలా ప్రశాంతంగా అయిపోతుంది. అసలు నేనేనా అసలు ఏదో గాల్లో ఉన్నట్లు, అంతా ఫ్రీగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను. నేను వీడియోస్ కూడా చూసాను మీ దగ్గరికి వచ్చిన వాళ్ళవి. దాని తర్వాత మిమ్మల్ని ఎలా ఫీల్ అవుతుంటారు సార్? మీకు ఏమైనా మాటలు చెప్తూ ఉంటారా? అదే కొంతమంది ఏడ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది వచ్చి అక్కడ అసలు హగ్ చేసుకుని ఏడ్చే వాళ్ళు. ఎందుకంటే
ఇప్పుడు చూడండి మనము ఏదన్నా ఒక సిచ్యువేషన్ తలుచుకొని ఒక 10 నిమిషాలు ఏడ్చామనుకోండి, ఏడ్చిన తర్వాత చూడండి చాలా రిలాక్స్ అవుతాం. అవును. అది చాలా మంది తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మనిషి ఏడుస్తాడో ఆ లోపల ఉన్న నెగిటివ్ అని వెళ్ళిపోద్ది. చాలా మందికి తెలియదు అది. చాలా మంది ఏడవద్దు అంటారు. అది చాలా రాంగ్ అండి. మనిషి ఎప్పుడైతే ఏడుస్తాడో మనిషి ఉన్న లోపల ఉన్న నెగిటివ్ అని వెళ్ళిపోద్ది. అక్కడ హీలింగ్ సెషన్లో కూడా మనిషి ఎందుకు ఏడుస్తాడు? తప్పు జరిగింది అన్నప్పుడు, నాకు బాధ కలిగింది అన్నప్పుడు ఏడుస్తారు. అక్కడ హీలింగ్లో మేము ఏం చెప్తామంటే, మీరు ఏదైతే తప్పులు ఇప్పటి వరకు చేశారో వాటికి పశ్చాత్తాప భావంతో, పరివర్తనతో పశ్చాత్తాపం చేపిస్తాం అనమాట అక్కడ. అంటే వాళ్ళు మెంటల్గా అక్కడ వాళ్ళు మేము మోటివేట్ చేయడం జరుగుతుంది. హీలింగ్ ప్రాసెస్ మనం ఏదైతే చెప్తుంటే వాళ్ళు వింటూ ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుంటే, ఇప్పుడు నేను ఇది చెప్తుంటే ఇది ఫాలో అన్నప్పుడు వాళ్ళకు ఈ రిలేషన్ గురించి చెప్తాను. ఎగ్జాంపుల్ అంటే రిలేషన్ గురించి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, మనకు తెలిసి తెలియక మన పేరెంట్స్ కావచ్చు, ఎవరికైనా నా ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా బాధ కలిగింటే క్షమించండి అని అడిగినప్పుడు ఏమవుతుంటే, వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ రక్త సంబంధికులు గుర్తొస్తారు. అప్పుడు అంటే మనకు తెలుసు, అరే నేను వాళ్ళకి ఇలా ఈ విధంగా నా ద్వారా వాళ్ళకి చెడు జరిగింది కదా, బాధ పెట్టాను కదా అన్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళకి తెలియకుండానే అక్కడ వాళ్ళకి వాళ్ళు ఏడ్చేస్తారు. అంటే ఆ హీలింగ్ ప్రాసెస్ ఇవన్నీ జరుగుతుంటాయండి. దానికి ఆ సెషన్కి అంతా హీలింగ్ ప్రాసెస్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. అంటే ఈ రోజు మొత్తం ఆఫ్లైన్ క్లాస్ అంటే ఒకసారి డబ్బు గురించి, ఒకసారి హెల్త్ గురించి ఇలా చెప్తూ ఉంటారా? అంటే ఫుల్ డే సెషన్లో 3 సెషన్స్ ఉంటాయండి. డబ్బు గురించి ఒక సెషన్, హెల్త్ గురించి ఒక సెషన్, రిలేషన్ గురించి ఒక సెషన్. ఓకే. వీటన్నింటికి బేస్ హీలింగ్ సెషన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. అంటే అందరూ తప్పకుండా అన్ని సెషన్స్ అటెండ్ అవ్వాలా, లేదంటే లేదు నా ప్రాబ్లం ఇదే, నేను దీనికి అటెండ్ అయితే సరిపోతుంది అని? ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాస్ పెట్టేవాళ్ళం అండి. అంటే డబ్బుకి వచ్చేసి అనంత కుబేర క్రియ, హెల్త్కి వచ్చేసి అనంత అమృత క్రియ, రిలేషన్కి వచ్చేసి అనంత ఆనంద క్రియ. ఇలా ఒక్కో దానికి ఒక్కటి పెట్టడం వల్ల వాళ్ళు పాపం రాలేకపోతున్నారు. దానికనే ఒకే క్లాస్లోనే 3 సమస్యల గురించి పరిష్కారం అనేది అక్కడ చూపడం జరుగుతుంది. ఓకే. సో అంటే తప్పకుండా ఒకసారి క్లాస్ అటెండ్ అయితే వాళ్ళు హీలింగ్ అవ్వకుండా వాళ్ళ ప్రాబ్లమ్ ని అక్కడే వదిలేసి వచ్చేస్తారనమాట. 100% అదే దాన్ని చెప్తున్నా. ప్రతిసారి నేను ఏం చెప్తున్నా, క్లాసులకు వచ్చేవాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలు మీరు బాధలు పడుతున్నారు కాబట్టి, ఫైనాన్షియల్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఈ 1 మంత్లో 1 డే మీది కాదనుకోండి, ఆఫ్లైన్ క్లాస్కి రండి. మీకు రిజల్ట్ రాలేదనుకోండి, ఇన్ని సంవత్సరాల్లో ఇది కూడా నాకు ఒక డే వేస్ట్ అయింది అనుకోండి, అదే మీకు మంచి జరిగింది అనుకోండి, ఈ 1 డే మీకు మిరాకిల్ చూపిస్తామని చెప్తున్నాను. నైస్ పర్ఫెక్ట్ గా చెప్పారు. అంటే ఏదో అటెండ్ అవ్వండి మీకు చూస్తానని చెప్పకుండా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో సార్తో మాట్లాడడం చాలా తెలుసుకున్నాం. సో ఆన్లైన్లో అయితే జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మీరు ఆఫ్లైన్కి వెళ్తే మాత్రం మీ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా సార్తో డిస్కస్ చేసి మీకు ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది, ఇన్స్టెంట్గా మీకు హీలింగ్ అవ్వచ్చు, అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే చోట సొల్యూషన్ దొరుకుతుంది. సో ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కడ మరి ఏ టైంలో అనుకుంటున్నారా? April 25న హోటల్ ATC KPHPలో ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబడుతున్నాయి. సో తప్పకుండా ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఒకసారి ఆఫ్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవ్వండి, మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.